దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. మనం నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన మనకెప్పుడు సమీపముగా ఉంటాడు. నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టడం అంటే విశ్వాసముతో మొరపెట్టాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని మనకు వాగ్దానం ఉంది. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, అపనమ్మకంతో మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు రాదు. మనం దేవుని కృప పొందుకోలేం. మన మొర దేవుడు విని దానికి సహాయం చేయాలి అంటే మనం నిజముగా మొరపెట్టుకోవాలి, అనగా విశ్వాసంతో ప్రార్థన చేయాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వసిద్దాము, ప్రార్థన చేద్దాము, దేవుని కృప పొందుకుందాం. దేవా నీకు వందనాలు ప్రభువా, మేము విశ్వాసంతో ప్రార్థన చేసిన ఆయన నీ నుండి ప్రతి ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.